రోజు మా బామర్ది కిరణ్ అయితే పచ్చిమిరపకాయలకు వస్తున్నాడు. సో వీటి రకం వచ్చేసి విఎన్ఆర్ 314. వీటి సేల్స్ ఎక్కువ గుంటూరు విజయవాడ సైడే ఉంటుంది. హైదరాబాదు కర్ణాటక బెంగళూరు సైడ్ ఉండదు. అక్కడ అన్ని బ్లాక్లు పోతుంటాయి. సో కూలీలు వచ్చేసి ముదుగు బొల్లు వచ్చారు. దాదాపుగా 60 మంది అయితే వచ్చారు. చూడండి మా ఏం పేరు మీ పేరు? 60 మంది పేర్లు చెప్తే తెల్లారుతుంది. ఈమెనే వరాలంట. ఈమె వీడియో తీయండి తీసినాము. ఒకసారి బాయ్ హాయ్ చెప్పు మా మనలకు. సో ఇవాళ ఎంత బాగుంటుంది రేట్ ఎంత? 1600. సో శనివారం ఈరోజు 1600 పెట్టినారు. డేట్ ఎంత? 26వ తేదీ శుక్రవారం రోజు 1800 అయితే ఉన్నది. ఈరోజు శనివారము 1600 పెట్టినారు. రేటు ఎందుకు తగ్గుతుంది అని వ్యాపారస్తులు అడుగుతుంటే కర్నూలు దగ్గర ఉన్న రామన్న కోట, ఉప్పలపాడు, ఆలూరు ఆ ఊరికాయలు గుంటూరుకు వస్తున్నాయి. సో అవి రావడం వల్ల రేట్ అయితే తగ్గుతుందని చెప్తున్నారు. నిజంగానే కర్నూలు సైడ్ ఉన్న కాయలు గుంటూరుకు వస్తున్నాయా, లేకపోతే ఇక్కడున్న పచ్చిమిరపకాయల రేటు తగ్గించడానికి వ్యాపారస్తులు ఇలా ఏమైనా నాటకాలు ఆడుతున్నారో అర్థం కాలేదు. సో నిజంగానే వస్తుంటే గుంటూరులో ఉండే వాళ్ళకి ఎవరికైనా తెలిసినా, లేదా కర్నూలు దగ్గర ఉన్న ఆలూరు, ఉప్పలపాడు, రామన్న కోట వాళ్ళు నిజంగా కాయలు పంపిస్తుంటే ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. కాయలు చూసే చాలా బాగున్నాయి. ఉన్నట్టుండి 4 రోజులకే 2500 ఉన్న ధర ఈరోజు 1600కి తీసుకొచ్చారు. సో రేటు కూడా ఇంకా తగ్గుతుంది. అక్కడ ఉండే పచ్చిమిరపకాయలు ఎక్కువ రావడం వల్ల అని చెప్తున్నారు. సో మొన్నటిదాకా కొంచెం ఎక్స్పోర్ట్ కాయలు వస్తున్నాయి వేరే రాష్ట్రాలు అని చెప్పేసి తగ్గించారు. మళ్ళీ మధ్యలో వర్షాలు పడడం వల్ల పెంచినారు. మళ్ళీ ఇప్పుడైతే పూర్తిగా తగ్గించేస్తున్నారు. ఇంకా రేటు తగ్గుతుంది అంటున్నారు. మరి ఏమవుతుంది ఏమో తెలియదు. సో నిజంగానే ఇలా ఉందా, లేకపోతే వీళ్ళు కమిషన్ డబ్బులు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఎక్కువ కమిషన్ డబ్బులు తినడానికి ఇలా చెప్తున్నారో అర్థం కాలేదు. సో నిజంగా వచ్చంటే కన్నా కర్నూలు సైడ్ కానీ గుంటూరులో ఉండే వాళ్ళు కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సో ఈ వీడియో కర్నూలు సైడ్ ఉండే వాళ్ళకు, గుంటూరులో ఉన్న వాళ్ళకు చేరేలాగా షేర్ చేయండి. ఇక్కడ మా కాయలు వచ్చేసి విఎన్ఆర్ 314 ఈ గుంటూరు మిర్చి. వాళ్ళు కర్నూలు సైడ్కి వచ్చేసి 145, 1004 అవి సన్నాలు. సో దాని రేటు దానికి సపరేట్ ఉంటుంది, దీని రేటు దీనికి సపరేట్ ఉంటుంది. ఇవి కారం ఎక్కువ ఉంటాయి. 2 మిరపకాయలు వేసుకుంటే ఒక 4 మనుషులు తినాలి. పప్పులేకి 2 మిరపకాయలు వేసుకుంటే చాలు. కానీ అవి మాత్రం 10 కాయలు వేయాలి. దాని రేటు దానికి సపరేట్ ఉంటుంది, దీని రేటు దీనికి సపరేట్ ఉంటుంది. వాటికి వీటికి ముడిపెట్టి అవి కాయలు వస్తున్నాయి, ఈ కాయలు వస్తున్నాయని చెప్పి అబద్ధాలు చెప్తారు. బాగుంది బాయ్. ఇవి చేసుకోవాలి, లేకపోతే రేపు ఇంకా రేటు తగ్గుతుందంట. సో కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరేలాగా షేర్ చేసి ఎక్కడ ఎంత రేటు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఏ కాయలు వస్తున్నాయని చెప్పి కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడున్న రైతులకు కూడా కొంచెం తెలుస్తుంది లోకల్గా. ఓకేనా? ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను మీ బృందలరి జై రైతు బిడ్డ.